వంకాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలతోటి కూర చేస్తున్నాను ఈరోజు. కొత్తిమీర, అల్లము, వెల్లుల్లి, జీలకర్ర అన్నీ కలిపి పేస్ట్ కింద చేసుకోవాలి. వంకాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. వంకాయ ముక్కల్లో నీళ్లు పోసుకోవాలి నల్లగా అవ్వకుండా. ఒక ఉల్లిపాయ తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకుని వేపుకోవాలి. కొంచెం లైట్గా కలర్ మారేంత వరకు వేపుకోవాలి. ఇక్కడ కొంచెం కలర్ మారినవి ఇంకొంచెం సేపు ఒక 2 minutes వేపుకున్న తర్వాత వంకాయలు వేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు బాగా వేగినవి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత వేపుకోవాలి ఒక 2-3 నిమిషాలు. ఇప్పుడు వంకాయ ముక్కలు కొంచెం వేగినాయి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ని వేసేయాలి. పేస్ట్ వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు వేపుకోవాలి. ముక్కలన్నీ బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్, కొంచెము పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ముక్కలు, సాల్ట్, పసుపు వేసుకున్న తర్వాత అందులో కొన్ని నీళ్లు పోసుకుని వేపుకోవాలి. వేపుకుని నీళ్ళంతా ఎగిరిపోయే వరకు స్టవ్ మీద కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మూత పెట్టుకుని. స్టవ్ మీద మూత పెట్టుకుని ఒక 4 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని వేపుకుంటూ ఉండాలి. ఇక్కడ నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. ఆల్మోస్ట్ ఇంకొక 2 నిమిషంలో కూర తయారైపోతుంది. ఇప్పుడు ఒకసారి ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇక్కడ ముక్క ఉడికిపోయింది. అంతే, అయిపోయినట్టే కూర. ఇంకా నీళ్ళన్నీ ఆవిరైపోయినాయి. కూర రెడీ. చాలా టేస్టీగా ఉండే కూర ట్రై చేయండి.